వరంగల్ జిల్లా ఇల్లందు శివారులో గుర్తు తెలియని దుండగులు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఓపెన్ చేశారు. గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతోంది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ స్టేజ్ 1 డిబిఎం 53వ గేటును దుండగులు ఎత్తివేయడంతో ఇల్లందు కుమ్మరిగూడెంలో లోతట్టు ప్రాంతంలోని 100 ఎకరాల మేర పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు పోలీసులకు సమాచారం అందించినా ఎవరూ స్పందించలేదంటూ మండిపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 డిబిఎం నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయి అన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు ఉన్నామన్న. కనీసం 40-50 ఎకరాలు మొత్తం ఆగం అడిగి అయినాయన్న. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు. అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు పొద్దుటి సంది ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. 10 రోజుల కాంచి పోతున్నాయి కానీ అది యథావిధిగా లెవెల్గా పోతున్నాయి. నైట్ మొత్తం లేపిపోయారు. మొత్తం అంతా ఫుల్ ప్రెషర్ లేచిపోతే కెనాల్ మీద నుంచి ఉరులుకుంటా పోయి మొత్తం పంట పొలాలన్నీ ఆగమైనాయి. ఒక 3 ఎకరాల పొలం మొత్తం ఇప్పుడు ఆడికి వారంలో కింద పెట్టినా మొత్తం ఇప్పుడు ఆరుగురు రాత్రి రోజు పోతున్నాయి. ఒక లెవెన్కి పోతున్నాయి. ఒక లెవెన్ పోయినా మేము కూడా మాట్లాడలే. సరే పోనీ అనుకున్నాం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అడ్డలు ఇప్పుడు పొత్తకాను అధికారం కూడా చెప్పిన కూడా వాళ్ళు కూడా ఇంత ఏ సీఎంకు మనకు ఇది అయినట్టు కెనలో కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు. ఇక వాళ్ళకి అంతా అవసరం కూడా రోజు తిరగాలి. ఎవడు తిరగాలి. ఇప్పుడు ఇన్ని పొలాలు ఇన్ని పైసలు పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఏం లేదు. ఇక మందు పోసుకొని దాచేటట్టున్నాము. మాకు ఎవడైనా వచ్చి మాకు సహకారం చేస్తారా చేరా. ఇప్పుడు ఏం చేయాలి మరి. ఇప్పుడు పొద్దున ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసినాం. ఎస్ఐ గారు కూడా వస్తుంది. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా రాలే. పొద్దున ఇప్పుడు ఆయన ఏ గారు కూడా ఫోన్ చేయాలి. ఏ గారు కూడా రాలే. ఇప్పుడు మేము సావాలా, మేము బతకాలా. ఇక ఎవరిని చెప్పుకోవాలి. మా గతులు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు సావాలా. ఇప్పుడు చూడండి మీరు అవుతుంది కదా. ఒక 20 ఎకరాలు ఇప్పుడు 50 ఎకరాల పొలం మొత్తం ఎక్కువ ఎకరం. నా పేరు బుక్కెమల్లు మొత్తం ఆగమైంది. ఇప్పుడు నేను ఇంకా ఏం చేసాను మా అధికార పార్టీ కూడా